నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ భవిష్యత్తు నందకుమార్ చేతిలో ఉంది. ఎట్లా? ఒకవేళ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం ఇందులోకి ఎంటర్ అయి చిత్తశుద్ధితో ఈ కేసు వ్యవహారాన్ని తేలిస్తే కేసీఆర్ ఇమ్మీడియట్గా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఫామ్ హౌస్ కొనుగోలు కేసు మనం చూసినాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు మనం చూసినాం. ఆ కేసులో కేసీఆర్ దగ్గరికి కొన్ని ఆడియోలు వస్తాయి. ఆ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని కనుక మనం పరిశీలిస్తే ఆ ఆడియోలు ఫోన్ ట్యాప్ చేసి దాన్ని సేకరించి జడ్జిలతో సహా మీడియాతో సహా అందరికీ కేసీఆర్ పంపించిండు. సో దీన్ని పసిగట్టిన నందకుమార్ అసలు నేను రోహిత్ రెడ్డి మాట్లాడినది బయటకు వచ్చిందంటే రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి ఉండొచ్చేమో అనుకోవచ్చు, కానీ నేను సింహయాజులు మాట్లాడింది, నేను రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియో కేసీఆర్ చేతికి ఎట్లొచ్చింది? ఇది ఆయన రేజ్ చేస్తున్న పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఇది ఎట్లొచ్చింది? అయితే రామచంద్ర భారతి రికార్డ్ చేసి బయటకి వదలాలా? ఆయన నిందితుడిగానే ఉన్నాడు, ఆయన జైలుకి పంపించారు. నందకుమార్ మీదనే ఆయన మీద కూడా ఇది చేసి ఆయన్ని జైలుకి పంపించారు. మరి ఎట్లా రిలీజ్ అయింది బయటికి? ఫోన్ ట్యాపింగ్ కాకుండా. సో 100% ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో ఈ విషయంలో వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తే 100కు 100% కేసీఆర్ జైలుకి పోతాడు. సో ఎందుకంటే కేసీఆర్ ఆయనే రిలీజ్ చేసింది కాబట్టి ఇంకా ఎవిడెన్స్ పక్కాగా దొరికింది. సో ఇప్పుడు నందకుమార్ అంటున్నారు నేను ఢిల్లీకి పోబోతున్నా అని. మరి ఆయన ఏం చేయబోతున్నారు? మోదీని కలుస్తారా, లేకపోతే బీజేపీ పెద్దలని కలుస్తారా, ఇక్కడున్న రేవంత్ రెడ్డిని కలుస్తారా? ఏం చేయబోతున్నారు? మాట్లాడదా నా ముందు నందకుమార్ గారు ఉన్నారు. నందకుమార్ గారు నమస్తే. నమస్తే. సో ప్రభాకర్ రావు హైదరాబాద్కి రాబోతున్నారు, వచ్చిరని కూడా అంటున్నారు, రకరకాలుగా వినబడుతున్నాయి. సో ఇప్పుడు నందకుమార్ ఆయన ఎవరు? ప్రభాకర్ రావు హైదరాబాద్కి రాగానే ఆయన సిట్ ముందు హాజరవుతాడు. ఆగస్టు 5వ తేదీ వరకు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. మరి ఆ సిట్లో మరి ఎవరి పేరు చెప్తాడు ఏందన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మీరు సరే ఈ ట్యాపింగ్, ఈ కుటుంబ ట్యాపింగ్ లేకపోతే రాజకీయాల ట్యాపింగ్ ఇదంతా పక్కన పెడితే మీది ఎక్స్క్లూజివ్గా ఫామ్ హౌస్ కేసు మీది. ఫామ్ హౌస్ కేసు. సో ఇందులో కూడా ట్యాపింగ్ జరిగిందన్నది మీరు పెడుతున్న అభియోగం. క్లియర్. సో పక్కాగా ఎవరెవరు అరెస్ట్ అవుతారు ఒకవేళ ఇది కనుక నిరూపించగలిగితే? దీంట్లో చాలామంది ఉన్నారండి, ఒకరు కాదు. మొత్తం బీజేపీ టీఆర్ఎస్లో ఉన్న పెద్దలు, అప్పుడున్న పెద్దలు, సీఎం దగ్గర నుంచి వాళ్ళకి కేటీఆర్ దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది ఎమ్మెల్యేలు, చాలామంది లిస్ట్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను లాస్ట్ టైం 2022లో నా ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత 3 నెలలు నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి జైలుకి తీసుకెళ్ళి అక్కడ రకరకాలుగా నన్ను టార్చర్ మీన్స్ వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి అని రకరకాలుగా నన్ను హింసించితే కూడా నేనేం చెప్పలేదు. ఉన్న విషయం అని చెప్పాను. ఆయన కూడా వాళ్ళు నమ్మకుండా ఏదో సెంట్రల్లో వాళ్ళ నాయకులను ఇరికించాలనే ప్రయత్నంతో నన్ను అప్రూవ్గా మారమని చెప్పి నా హోటల్ ధ్వంసం చేసి, నా ఆస్తులు ధ్వంసం చేసి, అన్ని విధాలు నన్ను ధ్వంసం చేసిండ్రు. అయినా కూడా నేను నిలబడి అట్లే ఉన్నా. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత న్యాయ పోరాటం చేసుకుంటూ అక్కడ దగ్గుపాటి ఫ్యామిలీ పైన, ఇటు కల్వకుంట్ల ఫ్యామిలీ పైన న్యాయ పోరాటం చేసుకుంటూ న్యాయం గురించి నేను ఫైట్ చేస్తున్నా. అయితే నేను 23rd డిసెంబర్ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు వచ్చా. అసలు ఏం జరిగింది అంటే, అసలు నేను ఒకరోజు ఆర్కే ఇంటర్వ్యూ చూస్తున్నానండి, ఏబిఎన్ ఆర్కే గారి ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, అసలు ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు, అసలు ఎలా వచ్చిందండి ఈ ఆడియోలన్నీ అంటే, రోహిత్ రెడ్డి గారు నేనే రికార్డ్ చేసి ఇచ్చాను అని చెప్పారు. ఇచ్చారని చెప్పినప్పుడు ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, మరి నువ్వు నందకుమార్ మాట్లాడింది ఇచ్చే అవకాశం ఉంది, మరి నందకుమార్ ఎవరితో మాట్లాడినా కూడా ఎలా ఇచ్చాడు అనే దానికి అక్కడ నాకు కొద్దిగా పాయింట్ ఇది చేసుకున్నా. సో అక్కడ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఎవరెవరితో మాట్లాడింది కేసీఆర్ బయట పెట్టిండు, అది ఓపెన్ సీక్రెట్ అండి. మీరు సింహయాజులు, నేను రోహిత్ గారు మాట్లాడింది ఒక ఆడియో, అదొక ఆడియో. తర్వాత నేను రోహిత్ గారు, రామచంద్ర భారతి గారు ముగ్గురు మాట్లాడింది కాన్ఫరెన్స్ కాల్లో. అది కూడా రోహిత్ రెడ్డి రికార్డ్ చేసింది అనుకుందాం. అది కూడా రోహిత్ రెడ్డి రికార్డ్ చేసింది అనుకుంటాం. అంటే ఇక్కడ వాట్సాప్ కాల్ రికార్డ్ కాదు కదండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంకొక ఫోన్ పెట్టి సైడ్ రికార్డ్ చేసింది అనుకుందాం, అట్లా అనుకుందాం. మరి నేను సింహయాజి గారు మాట్లాడింది, అప్పుడు రోహిత్ రెడ్డి గారు లేరు, నేను సింహయాజి గారు మాట్లాడింది, నేను రామచంద్ర గారు మాట్లాడింది కూడా వచ్చాయి కదా, ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి. మాది అక్టోబర్ 26వ తేదీన మా ఇన్సిడెంట్ జరిగిందండి. 27 రోజు మమ్మల్ని రిమైండ్ చేశారు, అదే రోజు మమ్మల్ని రిలీజ్ చేశారు. ఇందులో ఎటువంటి సాక్ష్యాలు లేవు, అంతా సెక్షన్ 8PC ఇదంతా వర్తించదు, సింపుల్ ఇది 41 CRP ఇయ్యండి అని చెప్పి రిలీజ్ చేశారు. చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చినప్పుడు 28th మార్నింగ్ రోజు నేను టీ న్యూస్ పెట్టినప్పుడు అక్కడ నుంచి వరుసగా ఆడియోలు రావడం మొదలుపెట్టింది. అసలు మేము వండర్ అయినాం, అసలు ఎట్లొచ్చే ఆడియోలు బయటికి అనేది మాకు ఒకసేపు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. తర్వాత తెలుసుకుంటే ఏంటంటే, ఓహో ఎప్పటి నుంచో అంటున్నారు కదా ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు అనే చాలామంది ఇప్పుడు లక్షల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు వచ్చండి.
కానీ ఎవరి ఫోన్ ట్యాప్ చేసినా కూడా అక్కడ బయటికి రాలేదు. నా విషయంలో మాత్రం ఒక తొందరపడి ఢిల్లీ పెద్దల్ని ఇరికించాలనో లేకుంటే ఇంకో రాజకీయ లబ్ధి పొందాలనో ఇంకేదో విషయంలో వాళ్ళు తొందరపడి వాళ్ళు ఆడియోలు బయటికి వాళ్ళ గొంతు వాళ్ళే దోక్కున్నట్టు ఆడియోలు బయటికి రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే అప్పుడు ఢిల్లీ పెద్దలు ఇరికియాలి కాబట్టి రిలీజ్ చేసిండ్రు. అదే ఒకటి అయితే మళ్ళీ ఇంకోటి ఏంటి, మేము అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఫామ్ హౌస్లో వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కెమెరాలు పెట్టారు, ఎమ్మెల్యేలు మొత్తం రికార్డర్స్ పెట్టుకున్నారు, మా రికార్డ్ చేశారని చెప్పి పెట్టారు. మరి మా దాంట్లో మెయిన్ ఎవిడెన్స్ కదండి, మా దాంట్లో ఉన్న మెయిన్ ఎవిడెన్స్ ఏంటి, ఆడియోలు వీడియోలు. ఇది కోర్టు సీల్ చేసి కోర్టు జడ్జి గారి దగ్గర పెట్టాలి. ఈ ఆడియోలు వీడియోలు సీఎం గారు నవంబర్ 3వ తారీఖున, అప్పుడు సీఎం గారు మీన్స్ అప్పుడు ఎక్స్-సీఎం గారు కేసీఆర్ గారు నవంబర్ 3వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రజలందరికీ చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఉన్న వాళ్ళందరికీ ఒక 500 కాపీ చేసి అందరికి పంపించడం జరిగింది. సో నేను ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పి ప్రపంచానికి ఆయనే చాటుకున్నాడు, ఎవరో చెప్పలేరు, వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. ఆడియోలు బయట పెట్టి మేము గవర్నమెంట్లో గత ఇన్ని సంవత్సరాల నుంచి ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళే రిలీజ్ చేశారని నేను అంటున్నాను. అది కనబడుతున్నది, కనబడుతుంది. సో ఇప్పుడు ఈ టోటల్ ఇంకోటి ఇక్కడ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో క్రైమ్. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్న వీడియోలు మరి మీ దగ్గరికి ఎట్లా వచ్చాయి? ఆ రోజు ఇంతమంది మరి ఆ రోజు నవంబర్ 3వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుకు భోజనాలు పెట్టమని చెప్పిండు. ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మరి సార్ మీకు ఈ ఆడియోలు వీడియోలు ఎట్లా వచ్చారు ఎవరు ఎందుకు అడగలేరండి? నేషనల్ మీడియా ఉంది కదా, అక్కడ క్లారిటీ ఉంది కదా, మరి ఎందుకు అడగలేరు అనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. సో పోలీసుల దగ్గర ఉండాల్సిన ఆడియోలు కేసీఆర్ దగ్గర ఎట్లా వచ్చాయి మీ దగ్గర? కోర్టు కూడా అదే అడిగినట్టుందా, జడ్జిలకి పోస్ట్ చేస్తే వాళ్ళు సీరియస్ అయ్యారన్నది కూడా వచ్చింది కదా. వాళ్ళు ఏంటంటే అసలు ఇట్లా డైరెక్ట్ గా మాకు పంపడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వాళ్ళు సీరియస్ అయ్యారు. ఏదైనా పాయింట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ ఈ ప్రభాకర్ రావు బయటికి రాబోతున్నాడు వస్తున్నాడు, ఇది దాంట్లో గవర్నమెంట్ ఈ టాపింగ్ కేసు సంబంధించిన దాంట్లో ఈ ఎమ్మెల్యేల కేసు అన్నది అసలు ఇంక్లూడ్ లేదు. అసలు ఎందుకు చేయట్లేదు? నేను ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ వాళ్ళని ఇరికించడానికి కూడా ఒక ప్రయత్నం జరిగిందని, వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న సెంట్రల్ నాయకులు వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఏదో ఫాల్గామ్ కేసో ఇంకేదో రకరకాల రష్యలు నడుస్తాయి కాబట్టి వాళ్ళు ఈ కేసును పట్టించుకోవట్లేదు, దాన్ని కోల్డ్ రూమ్లో పెట్టారు. మరి ఇక్కడ ఉన్న స్టేట్ లీడర్స్ బీజేపీ వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అంటే ఇది సెంట్రల్ సంబంధించిన కేసు అని చెప్పి వీళ్ళు పట్టించుకోవట్లేదు, సరే ఇప్పుడు అవసరం ఆ కేసు అని చెప్పి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ ఇద్దరి మధ్యలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉంది ఇక్కడ, మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే నాకు బంజారాహిల్స్ పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు నందకుమార్ గారు మీరు రావాలి, మీ యొక్క ఎవిడెన్స్ మాకు కావాలి, మీ కేసులో ఎవిడెన్స్ అని చెప్పి డీజీపీ గారు, కమిషనర్ గారు అందరు చెప్పిన వాళ్ళు, తర్వాత ఒకరోజు నేను ఏసీపీ గారిని కలిస్తే అసలు మీది లేదంటే దీంట్లో ట్యాపింగ్లో అని చెప్పాడు. అసలు ఎట్లా సార్ ఇది? ఉన్న ఎవిడెన్సే ఒకటి, ఉన్న ఎవిడెన్స్ ఒక్కదాన్ని వదిలిపెట్టేసి లేని ఎవిడెన్స్ గురించి రోజు జూబ్లీహిల్స్ పోలీసుకు అందరినీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నందుకు, ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది ఇప్పటికి కూడా నాకు అర్థమైపోయింది. అది జస్ట్ ఫార్మాలిటీ, ఎప్పుడో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, అంత అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో చేస్తారో అర్థమైతలేదు. ఇప్పుడు ఇక్కడ ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఎవరితో జరిగింది అర్థమైతలేదు. ఎవిడెన్స్ ఉన్నదాన్ని పక్కన పడేసి మిగతా వాటి గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇప్పుడు వస్తారండి, ఆయన సపోజ్ రేపు వచ్చిండు అనుకోండి, నేనే చేశానని ఒప్పుకుంటాడు, నేను చేశాను అంటాడు, అప్పుడు ఏంటి దయండా క్లోజ్ అయిపోయింది. ఎక్కడికి మీరు చెప్పండి రాజన్న, ఎట్లా క్లోజ్ ఎట్లా అవుతుంది? మరి ఇంకేముంటుంది, ముందర ఏముంటుంది, ఇంకెవరున్నారు? ఇప్పుడు అందరి వేళ్ళు ప్రభాకర్ రావు చూపిస్తున్నారండి. ప్రభాకర్ రావు నేనే చేశానని చెప్తాడు, సపోజ్ నేనే చేసిన మా బాస్ చేయమన్నాడు కేసీఆర్ అని చెప్తాడు. చెప్పలేడు అనుకోండి, బాస్ ఏమంటాడు, సరే బాస్ ఏమంటాడు, నాకేం అవసరం అయ్యా, ఐ గెట్ రిపోర్ట్స్ అంటాడు. ఇప్పుడు లాస్ట్ టైం అన్నాడు కదా డీసీపీ రాధాకిషన్ రావు ఎవరంటే, సరే రాధాకిషన్ రావు అంటే నాకేం సంబంధం, 100 మంది డీసీపీలు ఉంటారు దగ్గర అన్నాడు, వాడేదో చెప్తే నాకేం సంబంధం అన్నాడు. ఓకే, అట్లనే ఈరోజు ప్రభాకర్ రావు చెప్పినా కూడా నాకు సంబంధం లేదు అనే అవకాశాలు ఉన్నాయి అంటాడు. వాళ్ళు నాకు చెప్తాడనే ఎటువంటి నమ్మకం లేదండి అంతా, ఎందుకంటే 15 నెలలు గడిచిపోయింది. కేసీఆర్ కి ఆ ఆడియోలు ఎట్లా వచ్చినాయని తేలిస్తే అయిపోయాయి, ట్యాపింగ్ జరిగిందా లేదా తేల్చి పడేయచ్చు, అంతే కదండి. సింపుల్. అయితే మీరు ఇవ్వాలి, లేకపోతే సింహయాజ్లో రామచంద్ర భారత్ ఇవ్వాలి. మేము ఎట్లీస్ట్ మీరంతా అరెస్ట్ అయిన మేము మాట్లాడింది ఫేస్ టైము, వాట్సాప్ కాల్స్ ఇవి మాట్లాడాము. ఇవి వాట్సాప్ కాళ్ళు, ఫేస్ టైం కాళ్ళు కూడా రికార్డ్ చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఒకవేళ మీ ఇద్దరులో ఎవరు వాళ్ళ మనుషులు ఉంటే వాళ్ళకి ఇచ్చిరంటే ఒక అర్థం. రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి ఇవ్వచ్చు. రోహిత్ రెడ్డి లేని కాల్ కన్వర్సేషన్ కేసీఆర్ కి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు వాళ్ళకి రిలీజ్ చేశారు కదండి.
మేమైతే రిలీజ్ చేయలేదు కదా. తర్వాత మా వీడియోలు కూడా వాళ్ళే రిలీజ్ చేశారు కదా. పోనీ వీడియోలు ఎట్లా వచ్చాయని నేను అడుగుతున్నాను. వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి కదా, మరి వీడియోలు ఎట్లా వచ్చాయి మీరు చెప్పండి నాకు క్వశ్చన్. యాజ్ ఏ ప్రెస్, యాజ్ ఏ మీకు జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఆడియోలు ఎట్లా వచ్చాయి, వీడియోలు ఎట్లా వచ్చాయి చెప్పండి. వీడియోలు పోలీసులు చేసి పోలీసులు కేసీఆర్కి ఇచ్చారు, ఏముంది అందులో? ఎట్లిస్తారండి? ఒక కేసులో ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో క్రైమ్ అని తెలుసు కదా. సరే ఇచ్చారనుకోండి, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వాటిని బయట పెట్టడం ఎంతవరకు కరెక్టు అందరికీ? ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఎవిడెన్స్ అది కదండి, అది న్యాయస్థానం ఉంది కదా, న్యాయస్థానం విచారించాలి కదా. మొత్తం అన్ని రోల్స్ వీళ్ళే చేస్తే ఎట్లా అండి? మొత్తం రోల్స్ వీళ్ళే చేస్తే ఎట్లా? అది జరిగిందా జరగలేదా, అది మా వాయిసా లేదా, అసలు ఈ వీడియోలు మావేనా లేదా, ఆడియోలు మావేనా లేదా అని నిర్ధారించాల్సింది పోలీసులు కానీ జ్యుడిషియల్ ఉంటుంది. జ్యుడిషియల్కి ఏం ఛాన్స్ ఉంది? ఇంకా జైల్లో పెట్టిన మిమ్మల్ని నన్ను 75 రోజులు జైల్లో పెట్టారు. మీరు 75 రోజులు జైల్లో పెడితే మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు, మరి తేల్చాలి కదా, మీరు కేసు పెట్టాలా ఇమీడియట్ గా. మరి కేసు లేదండి, కేసు పెట్టారంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను కేసు పెట్టినా కూడా లాస్ట్ టైం కేసు నేను డీజీపీ గారితో డిస్కస్ చేసిన, సార్ ఈ విధంగా నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పిన. లేదా మేము అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకుంటాము అంటే పిలుస్తాము అని చెప్పిండ్రు. తర్వాత ఎవరు పిలవలేరు, డీజీపీ గారు చేంజ్ అయిపోయారు, కొత్త డీజీపీ వచ్చారు. కొత్త డీజీపీ గారికి వెళ్ళి కలిసిన, సార్ నాకు ఇట్లా ఈ కల్వకుంట్ల ఫ్యామిలీతో అండ్ దగ్గుపాటి ఫ్యామిలీతో ఇట్లా డిస్ప్యూట్స్ అంటే ఈ విధంగా నాకు నడుచుతున్నాయి, కొద్దిగా నాకు సెక్యూరిటీ ఇవ్వండి సార్, నాకు ఇబ్బందుల్లో ఉన్నా అంటే సరే సెక్యూరిటీ గురించే మాట్లాడలేరు. ఐజీ వీళ్ళని కూడా కలిశాను, ఇంటెలిజెన్స్ ఐజీని కూడా కలిశాను, వాళ్ళు కూడా సెక్యూరిటీ గురించే మాట్లాడలేరు. సో ఎన్నో విషయాలు అండి, ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏమైతుందంటే లైఫ్లో అరే మనం ఆల్రెడీ మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకున్నాము, ఆల్రెడీ ఓ తప్పు చేసి ఆల్రెడీ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా, వదిలేద్దామని అనుకుంటున్నాను? నేను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అండి నాకు స్టేట్ గవర్నమెంటో లేకుంటే సెంట్రల్ గవర్నమెంటో ఎవరెవరు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఎవరు సపోర్ట్ ఇవ్వకుండా నేను ముందుకు తీసుకెళ్తే ఒక్కరిని తీసుకెళ్తా, నేను దాన్ని ఎవరు సపోర్ట్ ఇచ్చినా లేకుండా తీసుకెళ్తా. కానీ ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు తర్వాత కొరడ దెబ్బలు తక్కువ అన్నట్టుగా ఏ రాజన్నా నా పక్కన ఉండాలి కదండి. ఇటు స్టేట్కి పట్టింపు లేదు, అటు సెంట్రల్ పట్టింపు లేదు. ఎందుకు పట్టింపు లేదు అనేదే నాకు. వాళ్ళు కూడా ఇప్పుడు బిఎల్ సంతోష్ ని టార్గెట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని ఒక టీం ని పంపించి ఎంతో ప్రయత్నం చేసి, అవును వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారో ఏమో. మరి ఈయన దగ్గర వాళ్ళదేమన్నా ఉందా మరి ఇందో కథ? అది అక్కడ ఎక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నా ఇన్సిడెంట్ తర్వాత కొత్త రకరకాలుగా వీళ్ళు కేటీఆర్ గారు నా పేరు చెప్పేదో బ్లాక్మెయిల్ చేశారనేది ఒకటి మాట వినబడుతుంది, మనకి ఎగ్జాక్ట్ తెలియదు. చేసి అప్పుడు కవిత అరెస్ట్ కాకుండా కొన్ని రోజులు ఆపారనేది కొద్దిగా ఉంది. తర్వాత సెంట్రల్ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం, అందరికి ప్రాబ్లం వస్తే వాళ్ళు కాపాడతారండి, వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎట్లా అనేది కొద్దిగా వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు, దాన్ని ఆ పక్కన పెట్టేశారు. ఇక స్టేట్ అమ్మో ఇది పెద్దవాళ్ళ కేసు మాకెందుకు అని చెప్పి స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే నేను సిబిఐ కానీ దాన్ని ఇంకా వేరే కంప్లైంట్ చేస్తాను చేసి. ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అసలు ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, అసలు ప్రభాకర్ రావు వర్షన్ ఏంటి, అసలు ఆయన వీడియో పెట్టుకుంటాడా లేకుంటే ఆయన పలానా చేయమంటే చెప్పారని చెప్తాడా, అది తెలిసిన తర్వాత ఇంకా ముందుకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఫర్దర్గా డిసిషన్ తీసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నందకుమార్ గారు. సో సిబిఐకి కంప్లైంట్ చేస్తే అవసరమైతే ప్రభాకర్ రావు సిట్ ముందుకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ అంశం అప్పటికి ఇంకా చర్చకు రాకపోతే, దీని మీద విచారణ చేయకపోతే ఖచ్చితంగా నేను సిబిఐ కంప్లైంట్ చేస్తూ అంటున్నారు. చూద్దాం. మొత్తానికైతే చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. టెక్నికల్గా ఎవిడెన్స్ ఆధారము తనకు తానే కేసీఆర్ బయట పెట్టుకున్నాడు. ఇగో నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు ఇవిగో అని బయట పెట్టిండు. పోనీ అందులో ఏమన్నా అవినీతికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉందంటే అది కూడా లేదు ఆ కేసులో. సో మరి ఏం జరుగుద్ది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.